జగన్ 5 ఏళ్ళు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి లాస్ట్ ఇయర్ జనంలోని ఇళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏడాది ముందు నుంచి బిగిన్ చేసి 2 సార్లు, 3 సార్లు ఇళ్ళ దగ్గరికి పంపించాడు. వాలంటీర్ తోడుగా ఏ ఏ ఇంటికి ఎన్నెన్ని వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఎంత సంక్షేమం ఇచ్చాడో లెక్క చెప్పాడు. అది బయటికి తెలియడంతో వాళ్ళు ఆగ్రహంతో రగిలారు. లేకపోతే కనుక ఎవడబ్బా సొమ్ము అంటూ విపక్షం మాట్లాడినటువంటి మాటతో కోపం వచ్చి జగన్ మీద కోపం వచ్చి విపక్షానికి ఓటేశారు, లేదా అంతకంటే ఎక్కువ సూపర్ 6 వస్తుందని ఓటేశారు. కానీ జగన్ ఓడాడు, వీళ్ళు వచ్చారు. అయితే అప్పట్లో జగనే రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి అన్నటువంటి స్టేట్మెంట్తో ఇంటి దగ్గర స్టిక్కర్లు పెడుతుంటే దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అట్టెట్ట మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి ప్రచారం ఏంటి అంటూ తిట్టిపోశారు అప్పుడు తెలుగుదేశం జనసేన. ఇప్పుడు ఏడాది అయ్యింది, మాది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి వెళ్ళండి అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరుగుతుంది. వచ్చే నెల 2 నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్ళాలని, ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ప్రజలకు ఏమేమి వివరించాలన్న అంశాలను చర్చించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నమోదు చేసిన విజయాల మీద సదరు సమావేశంలో చంద్రబాబు నాయుడు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ట్రైన్ చేసి పంపించబోతున్నారు.